సినిమాయి నమః. నేను మిస్టర్ బి అన్నమాట. సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నితిన్ నటించిన 'తమ్ముడు' ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. 'తమ్ముడు' రిలీజ్ అయింది. మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిందా అంటే లేదు. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని రిలీజ్ అయిందని క్లియర్‌గా అర్థమైంది. ఈ సినిమాకి కనిపించిన ఓపెనింగ్స్ చూస్తే. మార్నింగ్ షోస్‌కి కనిపించిన ఆక్యుపెన్సీస్ చూస్తేనే అర్థమైంది సినిమా మీద బజ్ లేదు. ఎక్కువగా బజ్ లేదు. నితిన్‌కి మాస్ మార్కెట్‌లో, మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళెవరు కూడా ఈ సినిమాని చూడటానికైతే ఆసక్తి చూపించలేదు. ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూస్తే అదే స్పష్టంగా అర్థమైంది. మాస్ ఆడియన్స్ 'తమ్ముడు' మూవీని పట్టించుకోలేదు. 'తమ్ముడు' మూవీకి సంబంధించి ఆసక్తి కనబరచలేదు. అది ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి ఈవినింగ్ నైట్ షోస్ వరకు, లాస్ట్ షో వరకు కనిపించింది. ఎక్కడా కూడా కొత్త సినిమా వచ్చిందన్న సెలబ్రేషనే జరగలేదు. నితిన్ పేరున్న స్టార్, మాస్ స్టార్, మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్. అతని సినిమా రిలీజ్‌కొస్తే మినిమమ్ గ్యారంటీ కలెక్షన్స్ ఉంటాయి. మినిమమ్ గ్యారంటీ ఆక్యుపెన్సీస్ ఉంటాయి. అవేవి కనిపించలేదు 'తమ్ముడు' మూవీకి. ఎందుకు కనిపించలేదు అంటే చాలా రకాలైన ఆశ్చర్యకరమైన కారణాలు కనిపించాయి. ప్రధానంగా ఒకటి చెప్పొచ్చు. సినిమాకి పబ్లిసిటీ సరిగ్గా జరగలేదు. నితిన్ ఇమేజ్‌కి భిన్నంగా కొత్త తరహాలో ట్రై చేస్తూ ఈ సినిమాని చెప్పారు. ఈ సినిమాలో కథని ప్రిపేర్ చేశారు. అన్నప్పుడు పబ్లిసిటీ కూడా డిఫరెంట్‌గా జరగాలి. మూవీ టీమ్ మొత్తం కూడా వుమెన్ ఎంపవర్‌మెంట్ మీద ఫోకస్ చేశారు. సినిమాలో ఉన్న హీరోయిన్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ పబ్లిసిటీని ప్లాన్ చేశారు. డైరెక్టర్ మెయిన్‌గా దాని మీదే ఫోకస్ చేశారు. అలా ఫోకస్ చేసినప్పుడు ఆ కంటెంట్, ఆ ప్రమోషనల్ వ్యవహారం ఎవరిలోకి వెళ్ళాలి? ఫ్యామిలీ ఆడియన్స్‌లోకి వెళ్ళాలి. లేడీస్‌లోకి వెళ్ళాలి. కానీ వెళ్ళినట్టు అనిపించలేదు. వెళ్ళున్నట్టయితే వాళ్ళ ఆసక్తి కనబరిచినట్టయితే ఖచ్చితంగా కలెక్షన్స్ వేరే రకంగా వచ్చుండేవి. సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాకి సంబంధించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని, లేడీస్‌ని అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్‌గా ఆకర్షించాడు. తన ప్రమోషనల్ ఈవెంట్స్‌తో, తన ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో చాలా బాగా అట్రాక్ట్ చేశాడు. పిల్లలు, లేడీసు సినిమా కోసం వెయిట్ చేశారు. ప్రీమియర్ షోస్‌కి అంటే 7:00 షోస్‌కి కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాని చూడటానికి లేడీస్ వచ్చారు. అంతలాగా అతను తన ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించాడు. వేణు శ్రీరామ్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌తో కానీ, తన ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో కానీ ఆ మాదిరి ఆసక్తినైతే క్రియేట్ చేయలేదు. ఇంట్రెస్ట్ క్రియేట్ అవునప్పుడు ఎలా వస్తాయి ఆక్యుపెన్సీస్? కంప్లీట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని, లేడీస్‌ని నమ్ముకునే ఈ సినిమాకి ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చని ప్రయత్నించారు గానీ, దానికి సంబంధించి యాక్టివ్‌గా ప్రమోషన్ జరగలేదు. ఆ తర్వాత లేడీస్ ఇంప్రెస్ అయిపోయే కంటెంట్ కూడా ఈ సినిమాలో లేదు. అన్ని రకాల ప్రేక్షకులు చూడాల్సిన వ్యవహారమే ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అండ్ డిఫరెంట్ సినిమాల్ని ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి. కంటెంట్ అలాగే ఉంది. థ్రిల్లర్ సబ్జెక్టు. దానికి ఫ్యామిలీ ఎమోషన్ జోడించి ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకున్నారు గానీ, దానికి సంబంధించి ఆ ఫార్ములాకి సంబంధించి కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యారు వేణు శ్రీరామ్. ఎవరిని టార్గెట్ చేయాలి? ఎవరిని థియేటర్‌కి రప్పించాలి అన్న దగ్గర ఆయన కన్‌ఫ్యూజ్ అయిపోయి పబ్లిసిటీ ప్రాపర్‌గా చేయకుండా, ఆక్యుపెన్సీస్ సరిగ్గా లేకుండానే సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్‌ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. నితిన్ సినిమా అంటే ఒక వ్యవహారం ఉంటది. నితిన్ సినిమాకి ఖచ్చితంగా ఓ మంచి సాంగ్ పడిద్ది. ఓ మాస్ సాంగ్ పడిద్ది. దానికి స్టెప్పులు అదిరిపోతాయి. అది పబ్లిసిటీ చేసి పెడతది. మాస్‌లోకి వెళ్తది. వాళ్ళొస్తారు ఫస్ట్ రోజున అట్‌లీస్ట్ సినిమాని చూడటానికి, ఎంకరేజ్ చేయటానికి నితిన్‌ని. ఆ వ్యవహారం పెట్టుకోలేదు. ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో అలాంటి ఐటెమ్ సాంగ్స్ అవసరం లేదు. కమర్షియల్ సాంగ్స్ అవసరం లేదు. డాన్స్ సాంగ్స్ అవసరం లేదు అని కంప్లీట్‌గా పక్కన పెట్టేశారు. ఏ ధైర్యంతో పక్కన పెట్టేశారు. దాని మూలంగా ఇప్పుడు ఓపెనింగ్స్ అయినా రాకుండా చేసుకున్నారు అని చెప్పొచ్చు. నితిన్ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉంది అంటే అది డ్యూయెట్ అవనివ్వండి, ఐటెమ్ సాంగ్ అవనివ్వండి. అది బాగా పాపులర్ అయిందనుకోండి ఖచ్చితంగా వండర్‌ఫుల్‌గా పబ్లిసిటీ అవుతది. వెళ్తది పబ్లిక్‌లోకి. వైరల్ అవుతది. తెచ్చుకుంటారు కలెక్షన్స్. అది లేకుండా చేశారు. ఏ ధైర్యంతో చేశారు? కొత్తగా ఉంది సబ్జెక్ట్. సబ్జెక్ట్‌తో ఇరక్కొట్టేస్తాం అనుకున్నారు. బట్ కంప్లీట్ ఆ స్ట్రాటజీ మొత్తం రాంగ్ అయిపోయింది. కథ అడ్డం తిరిగింది సినిమా బయటకొచ్చిన తర్వాత. మూవీ డైరెక్టర్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే స్ట్రాటజీని అప్లై చేశారు అని చెప్పాలి. ఈ సినిమా పబ్లిసిటీకి సంబంధించి, ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కు సంబంధించి. అది టోటల్‌గా రివర్స్ అయింది. ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఆ పైన నితిన్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే దాదాపు ఓ 10 సినిమాల్లో చూసుకుంటే ఎప్పుడు ఇంత తక్కువ కలెక్షన్స్ ఓపెనింగ్ డే రిపోర్ట్ అవ్వలేదు. అతని స్టార్ ఇమేజ్‌కి అవమానమే. అది జరిగింది. నిజంగా నితిన్ లాంటి స్టార్ సినిమా వస్తే మినిమమ్ ఓపెనింగ్స్ ఉండాలి. మినిమమ్ కలెక్షన్స్ ఉండాలి. అవి కూడా రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. రాయలసీమ నుంచి 14,00,000 షేర్. అది ఇంక్లూడింగ్ జీఎస్టీ. జీఎస్టీ తీసేస్తే 10,00,000 కంటే తక్కువ. నితిన్ ఒక మాస్ స్టార్. మాస్ ఆడియన్స్‌లో ఉన్న ఇమేజ్‌కి ఒక 50,00,000కి తగ్గకుండా రాయలసీమ ఏరియా నుంచి రావాలి. 14,00,000 షేర్ అంటే ఎంత అవమానం అసలు ఆ హీరోకి, ఆ హీరో ఇమేజ్‌కి. నైజాం ఎంతొచ్చింది? ఇంక్లూడింగ్ జీఎస్టీ 43,00,000. జీఎస్టీ తీసేస్తే అరౌండ్ 35,00,000 మాత్రమే ఉంటది. హైదరాబాద్ నుంచి వచ్చే కలెక్షన్సే 1,00,00,000 పైన దాటుతాయి. అలాంటిది నైజాం మొత్తం మీద 43,00,000 కూడా షేర్ రాలేదు అంటే అసలు ఈ సినిమాని పట్టించుకున్నట్టే అనిపించలేదు ఆడియన్స్. ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఆలోచనే ప్రేక్షకులు తీసుకోలేదు అనిపిస్తుంది. అలాగే ఉన్నాయి కలెక్షన్స్. ఒక్కసారి చూద్దాం అనుకుని ఆలోచించిన కలెక్షన్స్ వేరుగా ఉంటాయి. ఒకసారి కూడా చూడాల్సిన అవసరం లేదు అన్నట్టు పక్కన పెట్టేశారు. అందుకనే అంత దారుణంగా రిపోర్ట్ అయ్యాయి నంబర్స్. ఆశ్చర్యం అనిపించింది. షాకే. ఖచ్చితంగా షాక్. నితిన్ ఎలాంటి హీరో? ఎలాంటి ఇమేజ్ ఉన్న హీరో?
డ్రాస్టికల్ గా అతని మార్కెట్ డౌన్ అవుతుంది, అతని ఇమేజ్ డౌన్ అవుతుంది. ఒక సినిమాని మించి ఒక సినిమా బ్యాడ్ రిజల్ట్స్ తీసుకుంటున్నాయి. ఈ సినిమాతో అన్న పికప్ అవుతాడు, కొంచెం కాకపోతే కొంచెం అయినా పికప్ అవుతాడు అని అనుకోవడం జరిగింది. ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశం ఇవ్వలేదు ఈ సినిమా క్రియేటివ్ టీమ్, ఈ సినిమా డైరెక్టర్. కంప్లీట్ నెగిటివ్ టాక్ వచ్చేసింది. ముందలేమో చాలా రగడు చేసుకున్నారు, కొంత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది, దాన్ని చేతులారా మూవీ టీమే నాశనం చేసుకుంది. ఒక రకమైన స్తబ్దు వాతావరణం ఏర్పడింది ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా జరిగాయి. మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీస్ ఇంకా ఆశ్చర్యపరిచాయి. పికప్ అవ్వచ్చేమో అని చూస్తే టాక్ ఇంట్రెస్టింగ్ గా రాకపోయేప్పటికీ ఎక్కడికక్కడ నెగిటివ్ టాకే వచ్చింది. అందరూ సినిమా గురించి బ్యాడ్ గానే మాట్లాడారు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఎందుకు దీని గురించి ఆలోచించాలి అన్నట్టు ప్రేక్షకులు పట్టించుకోలేదు. మ్యాట్నీస్ కి మంచి కలెక్షన్స్ లేవు, ఫస్ట్ షోస్ కి మంచి కలెక్షన్స్ లేవు, సెకండ్ షోస్ కి మంచి కలెక్షన్స్ లేవు. టోటల్ గా అయితే డిజాస్టర్ ఫస్ట్ డే అని చెప్పాలి తమ్ముడు మూవీకి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. మొత్తం 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 1,10,00,000 ఉంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ తీసేస్తే 1,00,00,000 కూడా లేదు షేర్. దారుణం అసలు. ఓవర్సీస్ లో కూడా సరైన రెస్పాన్స్ లేదు, అసలు పట్టించుకోలేదు. ఓవర్సీస్ లో ఏంటా కలెక్షన్స్ అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక ఇలా మిగతా ఏరియాలన్నింటిలో కలుపుకుని చూస్తే సినిమాకి వచ్చిన షేర్ ఎంత ఉందో తెలుసా? 40 లక్షలు మాత్రమే. ఆశ్చర్యం, షాక్, దిమ్మ తిరిగిపోయే షాక్ అది. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. కర్ణాటకలో చూడలేదు ఈ సినిమాని. 2 తెలుగు స్టేట్స్ కాకుండా మిగతా ఏరియాల్లో సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 40 లక్షల కంటే తక్కువ ఉంది. గ్రాస్ 80 లక్షలు కూడా లేదు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఫస్ట్ రోజున టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 3 కోట్లు మాత్రమే ఉంది. షేర్ చూసుకుంటే అరౌండ్ 1.5 కోటి మాత్రమే ఉంది. దారుణం ఇది, పాపం ఇది. పాపం అని అనిపించింది నితిన్ పరిస్థితి గురించి ఆలోచిస్తే. ఏంటిది ఇలా జరిగింది, ఎందుకు జరిగింది ఇలాగా? ఈ సినిమా కోసం అయితే అతను చాలా శ్రద్ధగా పనిచేశాడు. ఫార్ములా నుంచి బయటకు వచ్చి కాస్త హానెస్ట్ గా ప్రయత్నిస్తున్నాను అని కష్టపడ్డాడు. అతనిలో ఆ శ్రద్ధ కనిపించింది. కానీ బ్యాడ్ లక్, కంటెంట్ కరెక్ట్ గా లేదు. అది గట్టిగానే దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవరిదో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇలా రావడానికి, ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఇలా రావడానికి. దిల్ రాజు గారు కూడా అనవసరమైన స్టేట్మెంట్స్ చాలా ఇచ్చారు. దాని ఇంపాక్ట్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ మీద ఉంది అని చెప్పొచ్చు. 3 సంవత్సరాల క్రితం కాబట్టి ఈ సబ్జెక్ట్ ని ఓకే చేశాను, ఇప్పుడైతే ఓకే చేసేవాడిని కాదు అని ఆయన పబ్లిక్ గా మాట్లాడటం, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది సినిమాని ఎంకరేజ్ చేసినట్ట? తన సినిమాని తనే డిసప్పాయింట్ చేసుకున్నట్టు కాదు. ఇలాంటి పాయింట్స్ పబ్లిక్ లోకి వెళ్ళాయి. వాళ్ళు ఆలోచించారు, ఓకే ఆయనకే సినిమా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు ఖచ్చితంగా. చాలా కొద్ది మంది మూవీ లవర్స్ మాత్రమే ఈ సినిమాని ఆసక్తిగా చూసి కొంతవరకు నితిన్ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ సరిపోలేదు. ఫస్ట్ రోజే పరిస్థితి ఎలా ఉంది అంటే, రెండో రోజున ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ఉండదు. రెండో రోజున కూడా కలెక్షన్స్ లో దారుణమైన డ్రాప్ చూసే పరిస్థితి, దారుణమైన నెంబర్స్ ని చూసే పరిస్థితి. వీకెండ్ అంతా కూడా ఇలాగే ఉండేట్టు అనిపిస్తుంది. నితిన్ తమ్ముడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ రాలేదు. వాళ్ళు ఓన్ చేసుకున్నా వేరే రకంగా ఉండేది పరిస్థితి. నితిన్ శ్రద్ధగా ప్రయత్నించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోవాలనుకున్న ప్రతిసారి అది అతనికి హెల్ప్ అయింది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి హెల్ప్ తీసుకోలేదు. తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ ని తీసుకోలేదు. ఎందుకని? ఏదో అబ్జెక్షన్ వచ్చినట్టుంది. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి దూరంగా జరిగారు. అంతకుముందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది రామ్ చరణ్కి సంబంధించి, అది కూడా కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందని అర్థం అవుతుంది ఈ సినిమా కనిపించిన రెస్పాన్స్ని బట్టి. సో ఓవరాల్గా అయితే టైం బాగాలేదు, టైం సరిగా కలిసి రాలేదు, ఆ పైన కంటెంట్ కరెక్ట్ కాలేదు. సినిమాలో అన్నీ కలిసాయి, ఒకటి కాదు అన్నీ కలిసాయి. ఆ రకంగా తమ్ముడు మూవీకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నే మిగిల్చాయి ఫస్ట్ రోజున. రెండో రోజున ఆ తర్వాత కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. అయినా చూద్దాం, ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.